కార్యక్రమానికి అయితే అయ్యంకి సురేష్ బాబు గారు శ్రీకారం చుట్టారు. భారతీయ చట్టాల అవగాహన స్వచ్ఛంద సేవా సంస్థ పేరిట. అయితే మనతో మాట్లాడేందుకు సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మల్లెల శ్రీనివాసరావు అండి. ఏం చేస్తుంటారు? నేను టీచర్ అండి, అంటే ప్రిన్సిపాల్ని, ధరణి స్కూల్ ప్రిన్సిపాల్ ఈదరామాది. ప్రిన్సిపల్గా వర్క్ చేశారు. అవునండి. ఓకే, అంటే సమాజంలో మీ రోల్ కూడా చాలా కీలకమైనది. అవునండి. ఎక్కడ బయట సమాజం అంటే ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అన్నట్టుగా, నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టుగా కూడా మనం వింటూనే ఉంటాం కదా. అంటే ఈ సమాజంలో మీరు ఈ అవేర్నెస్, ఈ సామాజిక కార్యక్రమాలు కానివ్వండి, వీటన్నిటి మీద చెప్పుకురావాలి. అసలు ఈ స్వచ్ఛంద సంస్థ ఏం చేయగలిగిద్ది, ఎలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది చెప్పాలంటే ఏం చెప్పుకొస్తారు? ఏం లేదు సార్, ఇది ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఈ చట్టాలు ఉంటాయి కదా మన, అంటే ఇండియన్ పీనల్ కోడ్, ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి. ఈ యొక్క భారతీయ స్మృతిలో చాలా సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్లో ఉన్నటువంటి ఏ సెక్షన్ ప్రకారం ఈ చట్టాల మీద ప్రజలకు అవగాహన ఉండదు. ఆ అవగాహన కోసం ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళి మీ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ అనేది ప్రజల్లోకి వెళ్ళి ఈ చట్టం ఈ సెక్షన్ దీనికి పనిచేస్తుందని సమాజంలో చైతన్యం అనేది తీసుకొస్తూ ఉంటారు. అలా చేసి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే అక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళు వచ్చేసి వీళ్ళకి చెప్పుకుంటూ ఈ ఆర్గనైజేషన్ కంపల్సరీగా వీళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చాలా చోట్ల ఈ ఆర్గనైజేషన్ అనేది చాలామందికి సహాయం చేసిందండి. దానికి ప్రశ్నించుకొని ఈరోజు ఎవరైతే బాగా సేవా కార్యక్రమంలో పాల్గొని, ఇది రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది సార్. ఇది ఒక ఉద్యమం అనమాట ఈ ఆర్గనైజేషన్ అనేది. అంటే అధికారుల దగ్గర అనాధికారుల దగ్గర ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొంటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ సేవ ఎవరైతే బాగా చేశారో, ఈ చట్టాల పట్ల ఎవరైతే అవగాహన కల్పించారో ప్రజల్లో, వాళ్ళ కోసమే ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ ఈ ఆర్గనైజేషన్ అనేది ఈ యొక్క సేవారత్న అనేది అవార్డు ఎంపిక చేసి ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడం కోసం ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం ప్రజల్లోకి ఈ సేవా దృక్పథం, ఈ మానవతా దృక్పథం అనేది తీసుకెళ్ళడం కోసం ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏర్పడింది. నేను వచ్చేసరికి ఇది ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి సుమారు ఒక 2-3 సంవత్సరాలు అవుతుందండి. అప్పుడు కూడా అంతకుముందు మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ ఎప్పుడో స్థాపించాడు అయ్యంకి సురేష్ బాబు, ఫౌండర్ అయిన. అలాగే మళ్ళీ ఇదొకటి స్థాపించారండి, ఈ ఇండియన్ యాక్ట్స్ అనేది చట్టాల మీద అవగాహన. ఈ భారతీయ చట్టాల సంవిధానం అని చెప్పేసి ఈ చట్టాల మీద అవగాహన కల్పిస్తూ ఇది స్టార్ట్ చేశారు. దీంట్లో ఎప్పుడు ఆ అయ్యంకి సురేష్ బాబు ఫౌండరు, ఆయన అధ్యక్షుడు. ఆయన ఎప్పుడు మాకు అంటే ఎప్పుడు పిలిచినా సరే నేను ఎప్పుడు అందుబాటులో ఉంటానండి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడిగా సమాజంలో మంచి చేయడాలి అంటే, పచ్చని పొలంలో పంట చేలో కలుపు మొక్కలుంటే ఆ పంట చేను ఎలా నాశనం అయిద్దో సమాజంలో కూడా చెడు అనేది రోజు రోజుకి పెరిగిపోతుందండి. ఆ చెడును నిర్వహించడం కోసమే ఈ ఆర్గనైజేషన్ సంస్థ అనేది ఏర్పడింది. ఇలాంటి సంస్థలు స్థాపించినప్పుడు మనలాంటి చదువుకున్న వ్యక్తులే వీటి కోసం మనం పోరాటం చేయకపోతే అలాంటి నిరక్షరాస్యులు ఇంకేం చేస్తారనే ఒక దృక్పథంతోనే దీంట్లో జాయిన్ అయ్యి నేను సేవా కార్యక్రమంతో ముందుకెళ్తామండి. బాగా హక్కున్న చేర్చుకున్న ఒక అంశం అంటే, నిజంగా ఈ ఆర్గనైజేషన్లో ఎంత దమ్ముందా, ఇలాంటి సమస్యను కూడా సార్ట్అవుట్ చేయగలిగిందని ఒక కేస్ స్టడీ చెప్పాలి అంటే, మిమ్మల్ని బాగా బ్లోఅప్ చేసిన కేస్ స్టడీ ఏమైనా ఉందంటే ఏం చెప్తారు? ఆమె పేరు చెప్పను కానీ ఆమె ప్రభుత్వ ఉద్యోగి. మా యొక్క ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్లో భాగంగా వాళ్ళు వచ్చేసి ప్రజలంతా కూడా గ్రామంలో చాలా అన్నీ కూడా లంచాలు తీసుకుంటున్నారు, లంచగొండితనం ఎక్కువైపోయింది, ప్రజలకు న్యాయం చేయట్లేదు అని చెప్పేసి అయ్యంకి సురేష్ బాబు దగ్గరికి వచ్చి ఇంటికి వచ్చి చెప్పినప్పుడు, ఆ గ్రామ ప్రజలు కానీ ఆ గ్రామ సర్పంచ్ కానీ చెప్పినప్పుడు దాన్ని ఆయన ఛాలెంజ్గా తీసుకొని ఇందులో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ వీళ్ళంతా కూడా ఎవరైతే సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ వాళ్ళు కూడా దీన్ని బాగా సీరియస్ తీసుకున్న తర్వాత మీరు ఇలా చేస్తున్నారు, ఇది తప్పు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు వాళ్ళు, ఆ ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళకి ఈ యొక్క రాజకీయ నాయకుల అండదండలతో వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఎవడో అది అని చెప్పేసి దూషించారు. అయినప్పుడు కూడా ఎక్కడో కూడా సురేష్ బాబు గారిని దూషించినా సరే, ఒక అవమానంగా దూషించినప్పటికి కూడా ఆయన ఎక్కడ కూడా దానికి కించెత్తు కూడా బాధపడకుండా తనలే దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని చెప్పేసి అనుకొని తనే పక్కన ఆర్గనైజేషన్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా చెప్పకుండా దానికి ఛాలెంజ్గా తీసుకొని తను ఎక్కడెక్కడ ఎలాంటి ఫాల్ట్లు చేసిందో మొత్తాన్ని బయటికి కూపీ లాగేసి మొత్తం ఇదిగో ఇక్కడ ఫాల్ట్ చేసి అని చేసి మొత్తం ఇచ్చేసి విత్ రెడ్ హ్యాండెడ్గా తను పట్టుకొని అంటే పూర్తి ఎవిడెన్స్తో సాక్ష్యాలతో సహా పట్టుకొని చివరికి ఆమెని సస్పెండ్ చేశాడండి. అది ఆయన యొక్క కెపాసిటీ, ఈ ఆర్గనైజేషన్ గొప్పతనం. ఇది జరిగి దగ్గర 1 year అవుతుంది.
సంవత్సరం ఇది స్టార్ట్ చేసిన కొత్తలోనే ఈ యొక్క కార్యక్రమం ఇది ఇలాంటి ఒక అచీవ్మెంట్ చేయడం జరిగిందనమాట. అది అప్పుడేమైంది, అది ప్రజల్లో చొచ్చుకుపోయింది. ఓహో, ఇలా చేస్తే చాలామంది లంచగొండలు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో భయం వేసిపోయిందనమాట. అంటే అప్పుడు చిరంజీవి ఠాగూర్ సినిమా వచ్చింది కండి, లంచం తీసుకోవాలంటే లంచం ఇవ్వడం తప్పే, తీసుకోవడం కూడా తప్పే అని చెప్పేసి అన్నారు కదా. అది మళ్ళీ రిపీట్ అయింది. ఆయనేమో అప్పుడు మామూలుగా ఒక సంస్థ స్థాపించాడు, ACF అని చెప్పేసి, యాంటీ కరప్షన్ ఫోర్స్. ఈయన ఇండియన్ యాక్ట్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి, వాలంటీర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఈయన స్థాపించారు. ప్రజల్లో దాన్ని దీన్ని కంపేర్ చేసుకుంటూ మళ్ళీ వాడు పుట్టాడు రా మనకి, అదే సినిమా కానీ ఇది నిజ జీవితంలో ఎలాంటివి చేస్తుందని చెప్పేసి ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారండి అయ్యంకి సురేష్ బాబు గారికి. అది సార్ ఓవరాల్గా. అంటే ఎవరైనా ఇంకా చాలామంది న్యాయం దొరక్క కోర్టుల చుట్టూ కానివ్వండి, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కానివ్వండి, లేకపోతే పోలీస్ స్టేషన్ల చుట్టూ కానివ్వండి తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద బేస్, అంటే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి మార్గం ఏంటంటే ఏం చెప్పుకోవాలి? మార్గం అంటే ఏం లేదు సార్, మామూలుగా ఈ ఆర్గనైజేషన్ అనేది సోషల్ మీడియాలో కూడా, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, వీటిలో కూడా పెట్టడం జరుగుతుంది మాధ్యమాల్లో. అంటే మీకు ఎవరైనా సరే సమస్య వచ్చినప్పుడు మీరు నేరుగా ఎనీ టైం మెసేజ్ పెడితే మేము దీని మీద మేము స్పందిస్తాము. వాళ్ళు ఎక్కడైతే అన్యాయం చేతో, అంటే ప్రభుత్వం అనేది మనకు అండగా ఉంటుంది, మేము ఆ ప్రభుత్వం అండగానే ఉంటుంది. కానీ ప్రభుత్వ అధికారులు అలా చేసినప్పుడు మాత్రం వారిని వదిలిపెట్టడం, వాడిని ఇంకా హైకమాండ్ దగ్గర తీసుకెళ్ళేటువంటి ఒక కెపాసిటీ అనేది ఈ ఆర్గనైజేషన్ దగ్గర ఉందండి. ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ ఆర్గనైజేషను. ప్రజలు ఎప్పుడు కూడా ఎనీ టైం 24 hours, అంటే 24/7 అంటారు చూడండి, ఎనీ టైము వీళ్ళు ఎప్పుడు వచ్చినా సరే తలుపు కొడితే చాలు ఆ న్యాయం ఇక్కడ దొరుకుతుంది అనేది ఇండియన్